డూ దే హ్యావ్ సో మచ్ మనీ? వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందా? క్వశ్చన్ చేసేటప్పుడు Yes, ఎస్ sir. దే హ్యావ్ సో మచ్ మనీ, సో దట్స్ వై దే ఆర్ గోయింగ్ టు బై దిస్ ల్యాండ్. అందుకే వాళ్ళు కొనడానికి వెళ్తున్నారు. Yes, sir. మాట్లాడుతున్నామా, క్రియేట్ చేస్తున్నామా? Yeah. ఇప్పుడు ఇది నెగిటివ్లో చెప్పాలి. ఎలా చెప్తాము? వాళ్ళ దగ్గర డబ్బు లేదు చాలా. They have no. They have. దే They హ్యావ్ don't. They don't. They have. They don't have. They don't have so much money. సో మచ్ So మనీ. much money. So that. సో దట్స్ So that's they. They are go. They are didn't. They are. Why? Did not go there. వెళ్ళలేదని చెప్తారా? మీ ఇష్టం, ఎలా అయినా చెప్పండి. ఎలా చెప్తారు సార్ సురేష్ సార్? ఏం చెప్పాలనుకుంటున్నారు? సో దట్స్ వై Why didn't దే డిడెంట్ గో. చెప్తారా? Didn't దే go డిడెంట్ by. దే డిడెంట్ గో టు Didn't go to buy. Go by. Go టు by బై this land. గో టు బై దిస్ ల్యాండ్ అంటే వెళ్ళలేదు, అందుకనే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, అందుకనే వెళ్ళలేదు అని చెప్పేశారు. అయిపోయింది అంతే. సిచ్యువేషన్ కదా, అదొక సిచ్యువేషన్. మేడం? లైన్ అంతా కరెక్టేనా చెప్పింది? కరెక్టే. Yes, సో దట్స్ వై దే డిడెంట్ గో టు బై దిస్ ల్యాండ్, అందుకే వెళ్ళలేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఓకే. ఓకేనా? ఇక్కడ Yeah, మీకు sir. చెప్పాల్సింది ఏంటంటే దే డోంట్ హ్యావ్ సో మచ్ మనీ అన్నారు కదా. ఇక్కడ Yeah. నేను ఫస్ట్ ఇంకేమన్నారంటే దే హ్యావ్ నో అన్నారు, నో మనీ అన్నారు. ఇది కూడా రైట్ అవుతుంది, ఇది కూడా రైట్ అవుతుంది. ఎలా రైట్ అవుతుంది అంటే చూడండి సార్, నెగిటివ్ మాట్లాడాలనుకోండి సెంటెన్స్లో, మనకి గ్రామర్లో రెండు ఉన్నాయి. ఒకటి నో కదా, Yeah, sir. ఇంకోటి నాట్. ఈ రెండు ఉన్నాయి. నో ఎక్కడ వాడాలి, నాట్ ఎక్కడ వాడాలి కదా. నో అనేది ఒక యాడ్జెక్టివ్, నెగిటివ్లో ఒక యాడ్జెక్టివ్ నో అనేది. ఓకేనా? ఇప్పుడు నోని ఫ్రిడ్జ్లో మిల్క్ లేవు అని చెప్పాలి. ఫ్రిడ్జ్లో మిల్క్ లేవు ఎలా చెప్తాం సురేష్ సార్? హలో, sir. చెప్పండి. There are no milk in They fridge. are, దేర్ There are. ఆరా There there is దేర్ ఈస్ no milk నో మిల్క్ no in milk fridge. ఇన్ ద in ఫ్రిడ్జ్. the in the fridge. ఇక్కడ నాట్ ఎందుకు రాయలేదు మీరు? నాట్ అంటే అది నౌన్. ఓకే. లేవని చెప్తున్నావు సార్, ప్రజెంట్ లేవని చెప్తున్నాం. లేవు అని చెప్తున్నారు కదా, మరి నాట్ అనేది కూడా అంతే కదా. ఐ డోంట్, దే డోంట్ హ్యావ్, ఇక్కడ రాద్దాం చూడండి. ఇక్కడ దే డోంట్ అంటే డు నాట్ అని అర్థం ఇక్కడ. దే డు నాట్ హ్యావ్ మనీ. అప్పుడు నో అంటే ఆబ్జెక్టివ్ వస్తుంది సార్. మిల్క్ There is రాద్దాం no. చూద్దాం, మిల్క్ అనేది రాద్దాం. దే డు నాట్ హ్యావ్ మిల్క్. సో ఇది రైట్ అయింది, అది రైట్ అయింది. ఇక్కడ నాట్ ఎందుకు యూజ్ చేస్తాము, అక్కడ నో ఎందుకు యూజ్ చేస్తాము? దట్ ఈస్ ద పాయింట్ కదా. వి మస్ట్ నో దట్. అది స్టేట్ ఆఫ్ బీయింగ్ లో కదా సార్. స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ Being ఆఫ్ స్టేట్ ఆఫ్ బీయింగ్లో కూడా చెప్తాం కదా. ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఇక్కడ మాట్లాడతాం కదా చూడండి. నాట్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ అంటాం కదా. యా సార్. మరి నాట్ ఇక్కడ కూడా వస్తుందిగా స్టేట్ ఆఫ్ బీయింగ్లో. సో ఏంటి అంటే కౌంటబుల్ అన్కౌంటబుల్ కాదు కాదు కాదు, ఇక్కడ ఏంటి అంటే నో అనేది ఏమని చెప్పాను, యాడ్జెక్టివ్స్ అన్నాను. ఆబ్జెక్టివ్. నెగిటివ్లో యాడ్జెక్టివ్. మిల్క్ అనేది ఏంటిది, నౌను. నౌన్ని ఎప్పుడు మాడిఫై చేసేది ఏంటిది, నో. నాటే. సో నోఏ, యాడ్జెక్టివ్సే. నౌన్ని ఎప్పుడు మాడిఫై చేసేది ఏంటిది, యాడ్జెక్టివ్స్ ఆల్వేస్ మోడిఫై నౌన్స్. ఇప్పుడు కూడా నౌన్ ముందు వచ్చేది యాడ్జెక్టివే ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ మాట్లాడాలి కాబట్టి నో మిల్క్ అన్నాం. యా సార్. ఓకేనా? యా సార్
ఇక్కడ ఏం చెప్పారు ఇందాక? ఇక్కడ ఏంటిది? మనీ ఏంటిది? నౌనే కదా. Money. కౌంటబుల్ అవ్వచ్చు, అన్కౌంటబుల్ అవ్వచ్చు, కానీ అది నౌనే కదా. Yeah, sir. Yes, sir. నౌను అయినప్పుడు ఇప్పుడు నెగిటివ్లో మనం మాట్లాడాలంటే అది నో పెడతారా, నాట్ పెడతారా? నోయే కదా సార్. ఆ, సరే ఇది అయిపోయింది. ఇప్పుడు నాట్ ఏంటి అంటే దీంట్లో యాడ్ వర్బ్. ఓకేనా? నెగిటివ్లో యాడ్ వర్బ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, యాడ్ వర్బు ఒక వర్బుని మాడిఫై చేస్తుంది. లేదు అనుకుంటే ఒక యాడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది. అది కూడా కాదు అనుకుంటే ఒక యాడ్ వర్బ్ని కూడా మాడిఫై చేస్తుంది. అంటే యాడ్ వర్బ్ని మాడిఫై చేస్తుంది, యాడ్ వర్బ్ యాడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, యాడ్ వర్బ్ వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఏంటి అంటే చూడండి, హ్యావ్ అనేది ఏంటిది? ఒక వర్బేగా. Yeah, sir. వర్బు ఉంది హ్యావ్ అని. దీన్ని నెగిటివ్లో చెప్పాలంటే ఇక్కడ యాడ్ వర్బు పెట్టాలా, యాడ్జెక్టివ్ పెట్టాలా? వర్బు ముందే Adverb. యాడ్ వర్క్ పెట్టారు సార్. యాడ్ వర్బ్ పెడతాం. యాడ్జెక్టివ్ పెడతామా వర్బు ముందు? నో Pettam, సార్. ఎక్కడ పెడతాము? నౌన్ ముందు పెడతాం. Yeah. ఎస్ సార్. అందుకనే ఇక్కడ నాట్ అనేది పెట్టాము. దే డు నాట్ హ్యావ్ మిల్క్. ఇక్కడ అదే దీన్ని ఇలా రాయవచ్చు, దే హ్యావ్ నో మిల్క్. దే హ్యావ్, ఇక్కడ దీన్ని ఏం కదపకుండా ఇక్కడ పెట్టేద్దాం నెగిటివ్, నో మిల్క్. మిల్క్ అనేది నౌన్ కదా. Yeah, sir. ఇలాగైనా చెప్పొచ్చు కదా. Yeah, sir. అంటే అర్థం తెలుసుకుంటే ఈజీ అవుతుంది. తర్వాత షీ ఈజ్ నాట్ అంటే ఒక వర్బ్ రావాలి కదండి అంటే ఇంకో రూల్ కూడా ఉంది కదా. వర్బ్ని మాడిఫై చేస్తుంది, అది అయిపోయింది. యాడ్ వర్బ్ యాడ్జెక్టివ్ని మాడిఫై చేయాలి. అంటే బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివే కదా. Yeah, sir. ఎస్ సార్. షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ అయిందా? ఎస్ సార్. యాడ్జెక్టివ్ని మాడిఫై చేసేది ఏంటిది? మళ్ళీ ఇంకో యాడ్జెక్టివ్ రావాలా? నో బ్యూటిఫుల్ అని చెప్పొచ్చా, నాట్ బ్యూటిఫుల్ అని చెప్పాలా? Not beautiful. ఎందుకంటే యాడ్ వర్బ్ యాడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇంకోటి ఇది ఏంటిది అంటే షీ ఈజ్ నాట్ దేర్. She is not there. దేర్ అంటాం. దేర్ అంటే ఏంటిది? యాడ్ వర్బ్ ఆఫ్ ప్లేసేనా? Adverbs. ఎస్ సార్. నాట్ ఏంటిది? Nouns. యాడ్ వర్బ్. యాడ్ వర్క్. నాట్ యాడ్ వర్బ్ కదా మేడం. Yeah, sir. ఎస్ సార్. రూల్ ఏంటి? యాడ్ వర్బ్ని కూడా మాడిఫై చేస్తుంది కదా. చేస్తుంది సార్. Yes, sir. అయిపోయిందిగా. యాడ్ వర్బ్ వచ్చిందిగా. ఎస్ సార్. మళ్ళీ ఇది వస్తుంది కదా, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వస్తుంది కదా అండి. అంటే షీ ఈజ్ నాట్ ఇన్ ద ఆఫీస్ అంటారు కదా. సెంటెన్స్ మీరు చెప్తారు కదా, రైటే కదా. ఎస్ సార్. మళ్ళీ ఇక్కడ యాడ్ వర్బ్ను యాడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది అన్నారు, యాడ్ వర్బ్ని మాడిఫై చేస్తుంది అన్నారు. ఒక నిమిషం చూపిస్తాను చూడండి మీకు. లేదా యాడ్ వర్బ్ని మాడిఫై చేస్తుంది అన్నారు, ఓకే బాగానే ఉంది. యాడ్ యాడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది అన్నారు, బాగానే ఉంది. యాడ్ వర్బ్ని మాడిఫై చేస్తుంది అన్నారు, బాగానే ఉంది. బట్ యాడ్ వర్బ్ ప్రిపోజిషన్ పక్కన ముందు వచ్చింది కదా, ఇది మరి రైటా రాంగ్ అని అడగచ్చు కదా, అడుగుతారు కదా. ఈ ప్రిపోజిషన్ ఫ్రేజ్ కదా ఇది మొత్తం, ఇన్ ద ఆఫీస్ కదా మేడం. Yeah, sir. ఇది ఏమవుతుంది అంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇదంతా ఏమవుతుంది అంటే ఒక యాడ్వర్బ్ అయిపోతుంది. ఓకేనా? ఇట్ బికమ్స్ అన్ యాడ్వర్బ్. గ్రామర్లో అది యాడ్వర్బ్ అయిపోతుంది. అందుకే చాలామందికి తెలియదు, అందుకే నాట్ వచ్చింది. ఇది యాడ్వర్బే, ఇది మొత్తం ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దో ఇట్ ఈస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, దో ఇట్ సిమ్స్ టు బి ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అది ప్రిపోజిషనల్ ఫ్రేజ్లా కనిపించినా ఆఫీస్ అనేది ఏంటిది? ఒక లొకేషనే కదా. Yeah, sir. ఇంత కిచెన్ అనేది ఒక లొకేషనే కదా. Yeah, sir. ఎస్ సార్. ఇన్ ద బెడ్రూమ్ అనేది ఒక లొకేషనే కదా. ఇన్ ద డ్రాయింగ్ రూమ్ అనేది ఒక లొకేషనే కదా. ఇన్ ద పార్క్ అనేది ఒక లొకేషనే కదా. లొకేషన్స్ ఏమవుతాయి? యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అయిపోతాయి. Yes. అందుకే నాట్ అని వస్తుంది. నాట్ ఇన్ ద పార్క్, షీ వాజ్ నాట్ ఇన్ ద పార్క్ వెన్ ఐ కాల్డ్ హర్. ఎస్ సార్. అర్థమవుతుందా గైస్? అర్థమైంది. అదే